చాలా మంది మహిళలు ఇలా ట్రావెలింగ్ కన ఎళ్ళినప్పుడు బయట ఉన్నామని చెప్పేసి యూరిన్ హోల్ చేసుకుంటూ ఉంటారు. బయట వాష్‌రూమ్స్ బాగుండవని చెప్పేసి ఇలా యూరిన్ హోల్ చేసుకుంటారు. దీనివల్ల మనకి యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయా? మీరు అడిగిన క్వెషన్ చాలా మంచి క్వెషన్ అండి. నార్మల్‌గా చాలా మందికి కామన్ డౌట్స్ ఉన్న క్వెషనే ఇది. నార్మల్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా మంది కామన్‌గా చూస్తున్న హ్మ్. ప్రాబ్లమ్. అది ఏజ్‌తో సంబంధం లేకుండా ఈవెన్ చిన్న ఏజ్‌లో కానివ్వండి, లేదంటే మిడిల్ ఏజ్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు లైఫ్‌లో ఒకసారైనా ఫేస్ చేసిన ప్రాబ్లమ్ యూరిన్ ఇన్ఫెక్షన్. యాహ్! ఇది ట్రావెలింగ్‌లో యూరిన్ హోల్డ్ చేసుకోవడం వల్లే కాదు. మనం డైలీ యూరిన్‌ని హోల్డ్ చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అసలు యూరిన్ ఇన్ఫెక్షన్‌కి మెయిన్ కారణం ఏంటంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం. ఓకే. మెయిన్‌గా కాలేజ్ గర్ల్స్ కానీ, వర్కింగ్ వుమెన్స్ కానీ వీళ్ళు ఏం చేస్తుంటారు, రిపీటెడ్‌గా వాష్‌రూమ్స్‌కి హ్మ్. వెళ్ళాల్సొస్తుందేమో అని చెప్పేసి వాటర్ సరిగ్గా తీసుకోరు. ఇంటేక్ చాలా తగ్గిచ్చేస్తారు. యాహ్! దీని ద్వారా ఏమవుతుంది వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. హ్మ్. అసలు వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం రెగ్యులర్‌గా వాటర్ తీసుకున్నామనుకోండి, మన కిడ్నీ ఏం చేస్తుంది, ఫిల్ట్రేట్ చేస్తూ ఉంటుంది. బ్లడ్ అంతా ఫిల్ట్రేట్ చేస్తుంది. ఇంప్యూరిటీస్‌ని బయటికి పంపించేస్తుంది. హ్మ్. దేని ద్వారా? యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తుంటుంది. మనం సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల ఫిల్ట్రేషన్ సరిగ్గా జరగదు. సో, యూరిన్ అలానే తక్కువగా స్కాంటీగా హ్మ్. ప్రొడ్యూస్ అవుతుంది. దాంతో పాటు కూడా లాంగ్ టర్మ్‌గా యూరిన్‌ని హోల్డ్ చేసుకోవడం వల్ల ఆ ఇంప్యూరిటీస్ అన్నీ ఎక్కువ సేపు బాడీలో ఉండిపోతాయి. అవును. అంటే ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా అవన్నీ బ్లాడర్‌లో కానీ, లేదంటే కిడ్నీస్‌లో కానివ్వండి, ఇలా అలాగే ఉండిపోయి వాళ్ళకి ఆ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిపోతుందంటే నార్మల్‌గా మైనర్ క్వాంటిటీలో ఉన్నయి హ్మ్. ఏమవుతుంది, మనం హోల్డ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి టైం ఎక్కువవుతుంది. అది వారి యొక్క కౌంట్‌ని, నంబర్‌ని ఇంక్రీజ్ చేసుకుంటుంది ఆ టైంలో. హ్మ్. అప్పుడు చిన్నగా పోయేదానికి మనం ఎక్కువ సేపు పెద్దగా అయ్యేలాగా చేసుకున్నట్టయితే హ్మ్. మనం అది. ఇలా హోల్డ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. ఓకే. దీని తర్వాత మెయిన్‌గా వచ్చేసి ట్రావెలింగ్స్‌లో కానివ్వండి, హ్మ్. లేదంటే ఎక్కడికైనా వర్క్స్‌కెళ్ళినా కానివ్వండి, లాంగ్ టర్మ్‌గా అలానే హోల్డ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా హోల్డ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి సర్టెన్ ఏజ్ తర్వాత రిపీటెడ్‌గా యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. హ్మ్. దీన్ని స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అని, అర్జెంట్ ఇన్‌కాంటినెన్స్ కామన్‌గా అంటుంటాం. అంటే ఓకే. కొంతమంది ఎలా ఉంటుందంటే తుమ్మినా, దగ్గినా కానీ, హ్మ్. లేదంటే గట్టిగా నవ్వినా కానీ యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. హ్మ్. ఇది మెయిన్‌గా ఒబేస్‌లో ఉన్నవాళ్ళు చూస్తుంటాం. ఓకే. లేదంటే డయాబెటిస్ ఉన్న వుమెన్స్‌లో చూస్తుంటాం. హ్మ్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ లాంగ్ టర్మ్ రన్ అవ్వడం వల్లే వాళ్ళకిలా కనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఇలా ఎక్కువ రోజులు యూరిన్ ఇన్ఫెక్షన్స్‌తో ఉండడం వల్ల వాళ్ళకేమవుతుంది, ఆ ఇన్ఫెక్షన్ బ్లాడర్ నుంచి కిడ్నీస్, యూరేటర్స్ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో, చిన్న ప్రాబ్లమ్‌ని పెద్దగా చేసుకున్నట్టు అయిపోతూ ఉంటుంది. హ్మ్. చాలామంది ఏం చేస్తుంటారు, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వెంటనే యాంటీబయాటిక్స్ యూజ్ చేసుకుంటారు. అసలు ఇన్ఫెక్షన్ ఎలా తెలుసుకోవాలంటే మెయిన్‌గా వచ్చేసి కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు మంటగా అనిపించడం, హ్మ్. ఆగి ఆగి రావడం కానివ్వండి, ఓకే. లేదంటే రిపీటెడ్‌గా యూరిన్ పాస్ చేస్తుండడం. అంటే ఎవ్రీ 1 అవర్‌కి ఎవ్రీ 10 మినిట్స్‌కి, 15 మినిట్స్‌కి ఇలా ఫ్రీక్వెంట్‌గా అర్జెంట్‌గా యూరిన్ పాస్ చేయాలని చెప్పేసి, ఓకే. ఆ యూరిన్ పాస్ చేసిన స్మెల్ రావడం కానివ్వండి, యూరిన్ అనేది ఫోమ్‌గా అనిపిస్తూ ఉంటుంది. అంటే హ్మ్. నురగగా అనిపిస్తూ ఉంటుంది హ్మ్. యూరిన్ అనేది. ఇవన్నీ యూరిన్ ఇన్ఫెక్షన్ యొక్క ఇండికేషన్స్. ఓకే. కొంతమందికి పెయిన్‌ఫుల్‌గా లేకపోయినా అర్జెన్సీ కామన్‌గా ఉంటది. హ్మ్. వాళ్ళేమనుకుంటే ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకుంటున్నాం గదా, అందుకే యూరిన్ పాస్ చేయాల్సొస్తుందని వాటర్‌ని స్టాప్ చేస్తూ ఉంటారు. ఓకే. దాని ద్వారా వాళ్ళకేమవుతుంది, ఆ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. హ్మ్. సో, ఎవరిలో కామన్‌గా వస్తుందంటే స్కూల్ గర్ల్స్ కానీ, కాలేజ్ గర్ల్స్ కానీ, వర్కింగ్ వుమెన్స్ వీటిలో కామన్‌గా చూస్తాం యూరిన్ ఆ! ఇన్ఫెక్షన్స్. దాని తర్వాత డయాబెటిక్ వుమెన్స్‌లో, ఒబేసిటీ ఉన్నవాళ్ళు వీళ్ళలో గూడా చూస్తుంటాం. అంటే ప్రతి ఏజ్‌లో కామన్‌గా చూసే ప్రాబ్లమ్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఇది. ఓకే. సో, ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ నార్మల్‌గా పాస్ చేసినప్పుడు మన ఔటర్ లేయర్‌కి ఉండిపోతది కాబట్టి కొంతమంది ప్రాపర్‌గా క్లీన్ చేయకపోవడం అలా ఉంటది. దానివల్ల బయట స్కిన్‌కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఇష్యూస్ ఉంటాయా? ఉంటాయండి. నార్మల్‌గా వీళ్ళేం చేస్తుంటారు, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ యూజ్ హ్మ్. చేసి అక్కడ మంటగా అనిపించినా, లేదంటే దురదగా అనిపించా గూడా కెమికల్స్ ఉన్న సోప్స్ కానీ, హ్మ్. క్రీమ్స్ కానీ యూజ్ అవును. చేస్తుంటారు. దాని ద్వారా ఏమవుతుంది, జస్ట్ వాళ్ళకి టెంపరరీ రిలీఫ్ అయితే ఉంటది ప్రెజెంట్ అయితే. ఓకే. బట్ ఇలా లాంగ్ టర్మ్‌గా యూజ్ చేయడం వల్ల ఆ స్కిన్ మొత్తం ఎక్స్‌కోరియేట్ అయిపోతూ ఉంటుంది. అంటే రెడ్‌గా అయిపోతూ హ్మ్. వాచినట్టు అయిపోవడం గానివ్వండి, ఓకే. లేదంటే వాళ్ళ లోపల ఇంటర్‌కోర్స్ పెయిన్‌ఫుల్‌గా రావడం, పీరియడ్ హ్మ్. టైమ్‌లో హెవీగా బ్లీడింగ్ అవ్వడం, ఆ ఇన్ఫెక్షన్ ఇంకా లోపలికి స్ప్రెడ్ అవ్వడం, వెజైనా దాకా పాస్ అవ్వడం, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడం, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల. ఓకే. సో, వీళ్ళందరికీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాటర్ రెగ్యులర్‌గా తీసుకుంటూ, రిపీటెడ్‌గా యూరిన్ పాస్ చేస్తూ, జస్ట్ వాటర్‌తోనే క్లీన్ చేసుకుండడం మంచిది. ఓకే. దాంతో పాటు అక్కడ తడి లేకుండా చూసుకుంటూ ఉండాలి. హ్మ్. ఎప్పటికప్పుడు డ్రైగా మెయింటైన్ చేస్తున్నట్టయితే, ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువుంటది. ఓకే. సో, ఇంకా దాంతో పాటు ప్రాపర్‌గా కోర్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ రాకుండా, హ్మ్. ఏదైతే డ్యామేజ్ ఉంటుందో, ఆ డ్యామేజ్ గూడా వాళ్ళు రికవర్ చేసుకోవచ్చు మళ్ళీ. హ్మ్. మెయిన్‌గా ఇలాంటి యాంటీబయాటిక్స్ కానీ, లేదంటే ఈ కెమికల్స్ కానీ, ఇవన్నీ టెంపరరీ రిలీఫ్ మాత్రమే ఇస్తాయి. హ్మ్. సో, ఇలా యూజ్ చేస్తే కూడా వాళ్ళకి వితిన్ 1 మంత్‌లోనో, లేదంటే 3 మంత్స్‌కో మళ్ళీ రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్స్ కనిపిస్తుంటాయి. ఇలా చాలా మంది నా రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్‌తో దీన్ని రిపీటెడ్ యూటీఐస్ అని కామన్‌గా అంటుంటాం ఓకే. మనం. బట్ ఇలాంటి వారికి ఏం చెప్తా అంటే ఫస్ట్ టైమ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే హ్మ్. హోమియోపతి స్టార్ట్ చేయడం మంచిది. ఓకే. రిపీటెడ్ ఉన్న వాళ్ళు కూడా హోమియోపతి మంచిగా యూజ్ చేయొచ్చు. హ్మ్. ఏ విధంగా అంటే, ఆ ఫస్ట్ టైమ్ అయితే ఇన్ఫెక్షన్ అటాక్ అయ్యుంటారో వాళ్ళకి, ఆ ఇన్ఫెక్షన్ కంప్లీట్‌గా తగ్గేలాగా, ఆ సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయో, హ్మ్.
ఫ్రీక్వెంట్గా పాస్ చేయడం, మంట రావడం కానీ, డ్రాప్స్గా రావడం, అక్కడ ప్రైవేట్ పార్ట్ రీజన్లో మంట కానీ, దురద కానీ, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ తగ్గుతాయి. ఓకే. సిమ్టమ్స్ తగ్గి వాళ్ళకి ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో ఇంటర్నల్గా, ఆ డ్యామేజ్ మళ్ళీ న్యాచురల్గా హీల్ అయ్యేలాగా మెడిసిన్స్ ఇస్తాం. ఓకే. ఇంకా ఇన్ఫెక్షన్ ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా మళ్ళీ రాకుండా కూడా ప్రివెంటివ్గా కూడా మెడిసిన్స్ ఇస్తాం. సో దీని ద్వారా వాళ్ళకి ఏమవుతుంది, కంప్లీట్ కోర్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏది ఉండో, ప్రాపర్ టైంలోనే ఆ ఇన్ఫెక్షన్ కంప్లీట్గా తగ్గి మళ్ళీ రాకుండా ఉంటుంది. ఓకే. సపోజ్ ఇన్ కేస్ రిపీటెడ్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఐ మీన్ యూటీఎస్ ఇవన్నీ, వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తామంటే, వాళ్ళ రిపీటెడ్ అటాక్స్ ఏ విధంగా ఉన్నాయి, మంత్లీ వస్తుందా లేదంటే 10 days కలా వస్తుందా, రిపీటెడ్ ఎపిసోడ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఓకే. ఇంకా సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ డ్యామేజ్ అనేది ఇంటర్నల్గా ఎంతవరకు పాస్ ఆన్ అయ్యింది, బ్లాడర్ వరకే ఉందా, అంతకంటే ఎక్కువగా స్ప్రెడ్ అయింది ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నాయి కూడా, అది కూడా చెక్ చేసి దాని పరంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే. ఆ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ తగ్గేలాగా, ఆ డ్యామేజ్ మళ్ళీ వాళ్ళు రికవర్ చేసుకునేలాగా, హెల్తీగా లైఫ్ లీడ్ చేసేలాగా, ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రాపర్ కోర్స్ తీసుకున్నట్టయితే ఆ రిపీటెడ్ ఎపిసోడ్ని తగ్గించవచ్చు, దాంతోపాటు కంప్లీట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గించుకోవచ్చు. ఓకే. సో ఇది అదర్ పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతది అన్నారు కదా! లైక్ యూటరస్ అండ్ అలానే గాల్ బ్లాడర్ అటు. సో దాని ఎఫెక్ట్స్ ఎలా కనిపిస్తాయి అంటారు యూటరస్ వైపు? నార్మల్గా అంటే రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏది, వాళ్ళకి ప్రైవేట్ పార్ట్ రీజన్లో మంటగా అనిపించడం, ఇంటర్కోస్ట్ టైంలో పెయిన్ఫుల్గా అనిపిస్తుండడం, పీరియడ్ టైంలో వాళ్ళకి ఆ బ్లీడింగ్ హెవీగా రావడం కానీ, క్లాట్స్ పడుతూ ఉండడం, ఇంకా వాళ్ళకి ఆ వైట్ డిశ్చార్జ్ అనేది వైట్ కలర్లో రాకపోవడం, ఐ మీన్ ఆ వైట్ డిశ్చార్జ్ ఎక్సెసివ్గా సెక్రీట్ అవ్వడం, ఇచ్చింగ్ Okay. రావడం, ఓకే. స్మెల్ రావడం, ఇవన్నీ కామన్గా ఉంటాయి. మరి కొంతమందిలో ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్ మొత్తం రెడ్గా అయిపోయి వాచినట్టు అయిపోతూ ఉంటుంది. ఇంకా మంటగా అనిపిస్తుంది, ఎప్పుడు మంటగా అనిపిస్తుంది అని చెప్తుంటారు. ఓకే. సో మొత్తం దీన్ని అయితే ఇది కూడా హోమియోపతితో క్యూర్ చేయొచ్చు అంట. ఎందుకంటే చాలా మంది ఔటర్ పార్ట్ కాబట్టి దానికి ఏదో క్రీమ్స్ అవి వాడితే సరిపోతుంది అని అనుకుంటారు. సో దీనికి కూడా హోమియోపతితో కంపల్సరీ క్యూర్ చేయొచ్చు అంటారు. డెఫినెట్లీ అండి, కంపల్సరీగా పర్మనెంట్గా కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏది లేకుండా న్యాచురల్ కానీ ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్ని లోపల నుంచి రూట్ కాజ్ నుంచి కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. దాంతోపాటు రెగ్యులర్గా లైఫ్ స్టైల్ సెట్ చేసుకున్నట్టయితే, ఐ మీన్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నట్టు, వాటర్ ఇంటేక్ రెగ్యులర్గా ఉంటూ ఎక్సర్సైజ్ అనేది ఫాలో అవుతున్నట్టయితే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. సో మొత్తానికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తాయి, దానికి సంబంధించి హోమియోపతి దాంట్లో ఎలా యూస్ఫుల్ అవుతుందో క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ.